హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు మీకు మంచి వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సరదాగా మేమైతే మా పిల్లలతో కలిసి మా మామయ్య గారి పొలం అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే పొలం వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి మొత్తం పొలాలన్నీ కూడా మునిగిపోయి మొత్తం ఆకుమళ్ళన్నీ మునిగిపోయినాయని చెప్పి అన్నారు. నేనైతే చాలా రోజుల క్రితం అయితే పొలం వెళ్ళాను. ఈ మధ్యన అయితే పొలం వెళ్ళలేదు. దగ్గర దగ్గర ఒక 12 సంవత్సరాలు అయితే అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేనైతే పొలం కూడా వెళ్ళలేదు ఒకసారి కూడా. ఇప్పుడైతే సరదాగా మా పిల్లల్ని తీసుకొని అయితే పొలం చూస్తానని చెప్తున్నారు. మా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాను అంటున్నారు పొలాన్న. వాళ్ళందరినీ తీసుకుని నేనైతే పొలం అయితే వెళ్తున్నాను. మీకైతే నేను ఆ పొలం ఎలా అయితే మునిగిపోయినాయో, ఆకుమళ్ళు ఎలా పాడైపోయినాయో మీకైతే వీడియో ద్వారా మీకైతే చూపించబోతున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి. నేను ఒక రైతు బిడ్డనే. పూర్వం అయితే నేను నా ఉద్యోగం రాకముందు అయితే నేనైతే వ్యవసాయమే చేసేవాడిని. నేను కూడా ఆ వ్యవసాయం చేసినప్పుడు నేను కూడా ఆ పొలం వెళ్ళి నేను కూడా కష్టపడేవాడిని. కాకపోతే ప్రస్తుతం అయితే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను ఆ పొలాన్ని అయితే సరదాగా చూడడానికి ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాను నేను. మీరందరూ కూడా నాతో పాటు వచ్చి ఈ వీడియోలో చూడండి. ఇవి చూస్తున్నారు కదండి, వీళ్ళంతా కూడా బెంగాల్ నుంచి వచ్చారండి. వీళ్ళంతా కూడా బెంగాల్ టీము. మామూలుగా ఊడుపులు ఊడడానికి అయితే అక్కడి నుంచి అయితే వస్తారు ఊడుపుల టైంలోను. ఇదిగోండి ఇవి ఆకునైతే తీసుకుని వేరే చోటకైతే వెళ్తున్నారు. ఎందుకంటే ఒక దుకాణం ఆకు పని చేయకపోతే వేరే చోటకైతే వెళ్ళి ఆకు తెస్తున్నారు ట్రాక్టర్ మీద. ఇదిగోండి పొలం గట్టమ్మట వెళ్తున్నాను. ఇదంతా కూడా కొంత వరకే ఉంటుంది రోడ్డు. అక్కడ నుండి చాలా గోతులు అన్నీ ఉంటాయి. ఈ రోడ్డు చూసారు కదండి, చక్క అటు ఇటు కొబ్బరి చెట్లు, అటు ఇటు కూడా పొలాల మధ్యలోంచి అయితే రోడ్డు ఉంటుంది. ఈ పొలం అంతా వెళ్తుంటే చక్కటి చల్లటి గాలి వేస్తుంది. నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ రోడ్డు అంతా అయితే వెళ్ళవచ్చు. ఈ రోడ్డు ఎండ్ అయిపోయిన తర్వాత మట్టి రోడ్ అయితే వస్తుంది. ఇదిగోండి రోడ్డు ఎండింగ్ అయితే వచ్చేసాం. ఎండింగ్ తర్వాత ఇదిగోండి మామూలుగా మట్టి రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అటు ఇటు కూడా చక్క పంట పొలాల మధ్యలో ఉంటుంది. కాకపోతే ట్రాక్టర్లు అన్నీ కూడా నడిచేస్తాయి. నడిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అటు ఇటు కూడా గాళ్ళు పడిపోతాయి. వారం రోజుల నుంచి వర్షం కురిసింది కదండి, అందుకే మట్టి రోడ్డు కొంచెం ఆరలేదు. ఆ గాళ్ళు అమ్మటనే కొంచెం కొంచెం పిల్లలతో వెళ్తున్నాను కదా, నడిచి వెళ్ళలేక కొంచెం గాళ్ళు అమ్మటనే బండి అయితే వేసుకుని వెళ్ళిపోతున్నాము. మేము ఫైనల్గా పొలం అయితే వచ్చేసాం మేము. ఇదిగోండి మొత్తం అన్ని కూడా పొలాలు. ఈ వరి పొలాలన్నీ కూడా చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, వరి పొలం ఓడడానికి అయితే ఆకుమడి వేస్తారు కదా, ఇదిగోండి ఆకుమడి వేసారు. ఆకుమడి అయితే మొత్తం వర్షానికి అయితే మునిగిపోయి మొత్తం పడిపోయింది. ఇదైతే మొత్తం పని చేయకుండా పోయింది. అయినా సరే ఎంతో కొంత పని చేస్తుందేమో అని చెప్పి చుట్టూరు కూడా గట్టేసిన తర్వాత వాటర్ అయితే బయటికి తోడతారనమాట. ఎందుకంటే ఆరితేనన్నా కొంచెం పని చేస్తుందేమో అని చెప్పి రైతుకి చాలా ఆశ అయితే ఉంటుందండి. ఎందుకంటే చాలా కష్టపడి పొలం అయితే ఊడడానికి విత్తనాలు వేస్తారండి. రైతులకి ఈ వ్యవసాయం చేయడం తప్ప వేరే పని తెలీదు. పడిపోతావు జాగ్రత్త అమ్మ. ఇన్నో ఇన్ని జాగ్రత్త, పడిపోతావు. స్లోగా నడాలి, పొలం గట్టంటే పడిపోతాం. చూసారండి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వాటర్ ఫ్లోటింగ్ వచ్చి మొన్న వచ్చిన వర్షాలకి మొత్తం ఫుల్గా ఈ పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇవన్నీ మునిగిపోతే ఊడ్చిన పొలాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తేలుతున్నాయి. ఇంకా నీళ్ళు పోవడం కూడా ఇంకేం తగ్గలేదు. చేత నడు, దిక్కదు ఇంకా నడరా, వెళ్ళరా నడు. నువ్వు చేయుదులే, ఆడు చేయుదులే, నడు నడు అంతే, నడు 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 నడరా. కాలు కడుగుతావు ఎందుకు అప్పుడే, ఇంకా బోలంత ఉంది. అది పొలంలో అంత చూడు, తాతయ్యాలు అక్కడ చక్క పని చేస్తున్నారు చూడు అక్కడ పొలంలో. కనిపించారా కనిపించారా? నేను కూడా ఇలాగే ఈ పొలాలంతా వ్యవసాయ పని చేసుకునేవాడిని ఇంతవరకే, ఉద్యోగం రాకముందు. శుభ్రంగా చదువుకుంటారా మీరు కూడా, వ్యవసాయం చేస్తారా? ఇంకా చదువుకుంటాను అంటున్నారండి వీళ్ళు, వ్యవసాయం చేయను అంటున్నారండి వీళ్ళు. వీళ్ళకి ఒకసారి ఇలాగా పొలాలు తీసుకొని చూపించుండాలండి. ఇలా చూపితే వీళ్ళకి చదువు అంటే ఏంటో, వ్యవసాయం అంటే ఏంటో, అసలు వ్యవసాయం చేస్తే ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది వీళ్ళందరికీ కూడా. సరదాగా చూస్తానన్నారు. నేనైతే పొలం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల పైన అవుతుంది. 2014లో వచ్చాను. 2014 తర్వాత ఇంకా అసలు పొలంలో అడిగి పెట్టలే అసలు. ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ పొలాలన్నీ మునిగిపోయినాయి అని చెప్పి అన్నారు. అది ఒకటి కనిపిస్తున్నారు కదా అక్కడ లోపల, ఆయన మా మామయ్య గారు. అక్కడ ఊరికి వెళ్తున్నాం. విన్ను ఎక్కు, అది పరిగెట్టక పడిపోతావు, పడతావు వారంట.
ఐ రెస్పెక్ట్ ఫార్మర్స్ అండి. ఎందుకంటే ఫార్మర్స్ లేకపోతే ఈరోజు మనం అయితే అన్నం తినలేము. అన్నం తినాలంటే ఫార్మర్స్ కష్టపడితేనే రైస్ అనేది వస్తుంది. కాబట్టి ఆ రైస్ రావడానికి ఫార్మర్స్ ఎంత కష్టపడతారో ఈ వీడియోలో చూడండి. రా జల్లి ఏం కాదురా, ములగరు. అదిగో చూసారండి ఎంత లోతున్నాయి వాటర్. పడిపోతా ఎన్నో. అది అక్కడ మామయ్య అక్కడ ఉన్నాడు చూడు. వాళ్ళ మామయ్యతో కలిసి ఆకుమడిలో వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ బయట రావడానికి కారం అయితే తిప్పుతున్నారు వాళ్ళ మామయ్య. వాళ్ళ మామయ్యతో కలిపి వీళ్ళిద్దరు కూడా గట్టి తొక్కకూడదు, అది అసలు గట్టి తొక్కది. వాళ్ళ మామయ్య ఎంతో కష్టపడి గట్టి వేసుకుని వాటర్ తోడుకుంటుంటే వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు. కూర్చో. కారం అయితే తిప్పుతున్నారు. కారం తిప్పితే లోపల ఉన్న వాటర్ అన్ని కూడా వచ్చేస్తాయి బయటికి. మామూలుగా గిన్నెలతో తోడాలంటే చాలా కష్టం కదా. తెగ తిప్పేస్తున్నాడు మా పెద్ద అబ్బాయి. కాసేపటికి వీడికి ఓపిక అంతా అయిపోయి నేను తిప్పుతానని ఇద్దరు పోటీ పడుతున్నారు. కాసేపటికి ఇద్దరులో ఊడిపోయింది అది. మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి కారాన్ని అయితే పక్కకి గెంటేశారండి. ఇది మళ్ళీ లైన్ చేసి మళ్ళీ నీళ్ళు తోడాలి. వెనకాల కర్ర ఉంటుంది, కర్రకి బోటెడితే మళ్ళీ నీళ్ళు తోడేసుకోవచ్చు. ఎదరలాగా ఇదిగోండి, వెనకాల కారానికి వెనకాల సూదుగా ఉంటుంది. అది కర్రకి బోటెడితే దానికి సపోర్ట్ ఇచ్చి కారు మీద తిరుగుతుందండి. ఆ తిరిగితే వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి. అంతేపో, కూర్చో కూర్చో. ఎరా చదువుకుంటారా వ్యవసాయం చేస్తారా? గట్టిగా చెప్పు. వ్యవసాయం చేయండి రా, బాగుందిగా. నేను ఇంతవరకు వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం చేసేవాడిని నేను కూడా. ఈ వ్యవసాయం బాధపడలేక ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి ఈ ఉద్యోగం అయితే వచ్చింది మనకి. తర్వాత నుంచి అసలు పొలంలో కూడా అడిగట్లేదు. ఇదిగో ఆకిది 18 రోజులకి ఉడిసేయాలి. వరి నాట్లు వేయాలి కదా. వరి నాట్లు వేసినప్పుడు ఈ ఆకుని 18 రోజులకి తీసి ఉడిచేస్తారు. ఇప్పుడైతే వర్షాలు రావడం వల్ల లేట్ అయిపోయింది. దగ్గర దగ్గర నెల రోజులు అయిపోయింది. ఆకంతా కూడా ముదిరిపోయింది మొత్తం. దగ్గర దగ్గర వరి నాట్లు ఎత్తి ఎంత అయితే ముదిరిపోద్దో అలా అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మొత్తం ముదిరిపోయింది నాటంతా కూడా. ఇదిగోండి మొత్తం ముదిరిపోయింది నాట్లు. మామూలు ఊడిసినాక మూనైతే ఇలా వస్తుంది. అలాంటిది మొత్తం ముదిరిపోయింది ఆకు కూడా. ఇదిగోండి ఆకుమడి అయితే మొత్తం పని చేయకుండా కింద అయితే పడిపోయింది, మొత్తం వాలిపోయింది. వాటర్ ఫ్లోటింగ్కి చుట్టూరు కూడా బరకాలతో అయితే కట్టారు. ఎందుకంటే వాటర్ అంతా కూడా లోపలికి వచ్చేయకుండా ఈ ఆకుమడిని కాపాడారు. కానీ ఇది పని చేస్తుందో పని చేస్తే తెలియదు. ఎందుకంటే మొత్తం అంతా కూడా పడిపోయింది. మొత్తం పడిపోయి వాటర్తో కప్పడిపోయి ఈ మధ్యనే పైకి తేలింది ఇది. ఈ ఆకైతే పని చేస్తుందో పని చేస్తే తెలియదు. రైతు కష్టాలు అయితే చాలా ఇలా ఉంటాయి. మొత్తం రైతు కష్టాలు అయితే చాలా ఉంటాయండి ఇలాగా. మొన్న వర్షం కురిసిన ఆ వారం రోజులు కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ఈ పట్టికే వరి నాట్లన్నీ అయిపోవాలి, కానీ అవ్వలేదు ఇంకా. దగ్గర ఇలా దారిసే బయటికి వాటర్ బయటికి రావడానికి ఏం చేయాలి? తీ మరి. అక్కడ వస్తున్నాయి వాటరు. అక్కడ మా చిన్న అబ్బాయి తెగ తిప్పేస్తున్నాడు. వాడికి మంచి ఎనర్జీ ఉంది. వీడు హోంవర్క్ కట్ట సరిగ్గా చేయట్లేదండి. వీడిని అయితే వ్యవసాయంలోనే పెట్టేస్తాను. చదువు మీద ధ్యాస తక్కువ వీడికి. ఎరా వ్యవసాయం చేస్తావా? మరి హోంవర్క్ చేస్తావా? ఈ దెబ్బకి లైన్లో పడతాడండి బొడ్డు. పడిపోతే మట్టి అయిపోద్ది. పక్కన లెగు, అడ్లెగు, వాటర్ వస్తాయి.
ఈ వాటర్ లో మంచి కొరమేనోడు దొరికింది. చచ్చిపోయిందా? బతికే ఉంది. కొరమేనోడు దొరికింది, మంచి కొరమీను. వాటర్ తోడుతుంటే వాటర్ అంతా వచ్చింది. మంచి కొరమేనోడు దొరికింది. ముద్ర కుదరం కొరమేను ఇది. మీరు ఆ కవర్ ఎందుకు నీకు? చేపలు పట్టుకుని దొరికినాయా? నాకు దొరికినాయి చేప. ఇదిగో నాకు చేప దొరికింది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేమో చిన్న ట్రాక్టర్ అనమాట. దమ్ము చేస్తుంది పొలంలో. దమ్ము చేసి మొత్తం పొలాన్ని అంతా కూడా లోపల చెత్త గిత్త ఉంటే కనుక చెత్త అంతా కూడా మొత్తాన్ని దీన్ని చదును చేసి మొత్తం మెత్తగా చేసేస్తుంది మట్టిని. అప్పుడైతే ఈజీగా ఉడిపోవడానికి అయితే సులువుగా ఉంటుంది. మొత్తం క్లీన్ గా గడ్డి గడ్డ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం ఇది తొక్కేసి మొత్తం మెత్తగా చేసేస్తుంది. ఉడుపు మూన దిగడానికి అయితే సింపుల్ గా ఉండేలాగైతే చేస్తుంది. ఆ ట్రాక్టర్ అయితే మా అబ్బాయి ఎక్కి పైకి డ్రైవ్ చేస్తున్నాడు. సేమ్ అలాగే డ్రైవ్ చేస్తారు డ్రైవర్. ఇందాక బెంగాల్ నుంచి వచ్చారని చెప్పాం కదండి ఊడిపోవడానికి. ఇదిగోండి వీళ్ళే అనమాట. ఆకంతా పట్టుకొచ్చారు ట్రాక్టర్ లో పట్టుకొచ్చి వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చి కట్టలు అయితే చాలా ఈజీగా ఒక కట్ట పక్క పక్కన పెట్టి కడుతున్నారు ఈజీగా. మేమైతే బరకాల మీద వేసుకుని లాక్కెళ్ళి వాళ్ళము వ్యవసాయం చేసినప్పుడు. వీళ్ళైతే చక్కగా ఈజీగా కట్ట పక్కన కట్ట కట్టి ఈజీగా లాక్కెళ్ళిపోతున్నారు పాములా కట్టి. మొత్తం ఏ భారం లేకుండా బరువు మోయకుండా చక్కగా ఈజీగా కట్టలు కట్టుకుని లోపలికైతే లాక్కుపోతున్నారు. లోపల లాక్కెళ్తే అక్కడక్కడ కట్ట ఇసిరితే ఊడిపోవడానికి చాలా ఈజీగా ఉండడానికి అయితే వీళ్ళు అందిస్తారు కట్టలు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఊడిస్తున్నారు. వాళ్ళే ఊడ్చేస్తారు మొత్తం. అందరూ కూడా బాయ్సే, గర్ల్స్ ఎవరు ఉండరు. బెంగాల్ నుంచి మొత్తం టీం ఉంటుంది. ఆ టీం అంతా కూడా ఒక మేస్త్రిదే ఉంటారు. ఆ మేస్త్రి తీసుకొచ్చి వాళ్ళకి ఉండడానికి వండుకోవడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళు వచ్చి ఊడుపులు అయితే ఊడుస్తారు అనమాట మాకు. ఇదిగోండి చూడండి మొత్తం లైన్ తాళ్ళు కట్టుకుని ఎంత ఫాస్ట్గా ఊడుతున్నారు బాయ్స్ అని కూడా. మాకైతే అమ్మాయిలే ఊడుస్తారు మాకు, కానీ వీళ్ళైతే బాయ్స్ అందరూ కూడా ఊడ్చేస్తారు. మా పెద్ద అబ్బాయి అయితే చేపలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. చేపలు పట్టుకోవడానికి నెట్ ఉంది ఇక్కడ. నెట్ అయితే నీటిలో వేసాడు. చేపలు వస్తే రావో చూద్దాం ఒకసారి. వచ్చినాయరా అని అంటే రాలేదంటున్నాడు. మొత్తానికి ఏదోలా కష్టపడి 4 చేపలను అయితే పట్టుకున్నాడు. అదిగోండి కవర్లు వేసుకున్నాడు. అవి ఇంటికి పట్టుకెళ్తాం డాడీ అని చెప్తున్నాడు. సరేరా కవర్లు వేసుకో అని చెప్పాను. వీడు మొత్తానికి నల్లేక పొలంలో సంకెక్కాడండి, గుర్రం ఎక్కేసాడు. మొత్తానికి పొలం వచ్చి బురదలో దొల్లేస్తున్నారండి వీళ్ళంతా కూడా. బట్టలు గిట్లు బాడైపోతున్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత అలా మమ్మీతో మొత్తం కోటింగ్ అయితే ఉంటది, మామూలుగా ఉండదు. పామొస్తుంది కింద నుంచి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఆకుమడి మొత్తం పోయింది. మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఇప్పుడు వరకు తేలకపోవడం వల్ల మొత్తం ఈ ఆకుమడి అయితే మొత్తం చచ్చిపోయింది. ఎందుకంటే నీటిలో మునిగి పైకి తేలపోతే ఆకంతా కూడా మునిగిపోయి చచ్చిపోద్ది. ఇదిగోండి మొత్తం చచ్చిపోయింది. ఇది ఆకుమడి దేనికి పని చేయదు అసలు. ఒక్క మూన కూడా పైకి నుంచోలేదు. ఇంకో ఆకుమడి అయితే మామూలుగా అయితే నుంచుంది. ఇదిగోండి ఇది కూడా పక్కన ఇంకోటి. ఇదైతే మొత్తం కొంచెం పైకి తేలుంది, కానీ ఇది కూడా పని చేయదు మొత్తం. ఈ ఆకుమళ్ళు అన్ని కూడా ఇలాగే ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయండి. ఈ రైతులందరూ కూడా మొత్తం పంట పొలాలన్నీ నాశనం అయిపోయి చాలా బాధపడుతున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం ఎలాగుందో కామెంట్లో తెలియజేయండి. ఆకుమడులు పోయాయని చెప్పి వదిలేయకుండా మళ్ళీ ఆకుమడి అయితే వేశారు. ఈ ఆకుమడి మళ్ళీ వెతికి మళ్ళీ ఆకు తీసే టయానికి మళ్ళీ ఏమైనా వర్షం కూరకుండా ఉంటే కనుక ఈ ఆకైనా పనిచేస్తుంది. ఎందుకంటే వ్యవసాయం చేయడం అంటే రైతులకు చాలా ఇష్టం అండి. చివరిలో వచ్చేస్తూ మాకైతే మామిడి చెట్టు ఉంది మా మామయ్య గారికి. ఆ మామిడి చెట్టుకున్న మామిడికాయలు అయితే కోసాము. ఇదిగోండి పైన కనిపిస్తున్నాయి కదా మామిడికాయలు, చాలా చివరిన ఉన్నాయి. పైకి కోయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కర్రతో కొడుతున్నాడు మా బామ్మర్ది అయితే పైకి ఎక్కాడు. మొత్తానికైతే కాయ అయితే రాలిన తర్వాత కిందకైతే ఉంది. ఇంకా కాయ రాలతాయేమో కింద చూస్తే పట్టుకుందాం అనుకున్నాను, కానీ వాళ్ళు దొరకలేదు. కాయ కింద పడిపోయింది. ఇదిగోండి కాయ చాలా పెద్ద కాయ ఇది. సో చూసారు కదండి, మొన్న కురిసిన వారం రోజుల వర్షానికి రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో. మొత్తం పంట చేలన్నీ మునిగిపోయి వేసిన ఆకుమళ్ళన్నీ కూడా మొత్తం మునిగిపోయి అసలు పొలం ఓడడానికి కూడా పంట పండించడానికి ఆకు లేక చాలా ఇబ్బంది పడి మళ్ళీ కొత్తగా విత్తనాలు వేసుకుని మళ్ళీ పండించడానికి కోసం అయితే రైతులందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ కూడా మీరు ఒక లైక్ అయితే వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడే కష్టం వల్లే మనం ఈరోజు అన్నం తింటున్నామంటే, వాళ్ళు కష్టపడే కష్టం వల్లనే మనం అయితే ఈరోజు అన్నం తినగలుగుతున్నాము. లేకపోతే మన పరిస్థితి కూడా సేమ్ అమెరికా పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇలాంటి బియ్యం దొరకాలంటే చాలా డబ్బులు పెట్టి వాళ్ళైతే కొంటారు. ఇంకా ఇండియాలో మనకి ఇలా రైతులందరూ కూడా పంటలు పండించడం బట్టి మనకైతే తక్కువ ధరకే మనకైతే రైస్ అయితే దొరుకుతుంది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా పిల్లలతోటి.
మా పిల్లలు అయితే ఇక్కడ పొలాన్ని అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు కూడా కాళ్ళు లాక్కి వచ్చినాయి, ఇంకా ఆకలి కూడా వేసేస్తుంది అంటున్నారు. సరిగ్గా 1 గంట అయ్యింది, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీ అందరికీ రైతు కష్టం తెలిసినట్లయితే కనుక ఈ వీడియోని అయితే వెంటనే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇలాంటి వీడియోస్ అన్ని రావాలంటే కనుక మీరైతే వీడియోని వెంటనే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.